advised. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. ఇటు విజయారెడ్డి కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. 6 నెలల కిందట ఒక వ్యక్తి వల్ల విజయారెడ్డికి సమస్య వచ్చినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తి వల్ల విజయారెడ్డి ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఇటు విజయారెడ్డిపై దాడి కూడా జరిగినట్లు సమాచారం. ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ విజయారెడ్డి మనస్తాపానికి గురవడానికి అదే కారణమా? విజయారెడ్డి ఘటన జరిగి ఇవాళకి 11 రోజులవుతుంది. ఇటు విజయారెడ్డి మృతికి కారణం చెప్పని పోలీసులు, మరో పక్కన ఇటు డిప్రెషన్ కారణం అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. డిప్రెషనే కారణమైతే ఆ డిప్రెషన్కి కారకులు ఎవరు? అంత కఠినమైన నిర్ణయం తీసుకునేలా ఇబ్బంది పెట్టింది ఎవరు? నిందితుల్ని త్వరగా పట్టుకొని శిక్షించాలని వేడుకుంటున్నాడు ఇటు విజయారెడ్డి అన్న చిరంజీవి. సో మొత్తం మీద కొంత మిస్టరీ అయితే అలానే ఉండిపోయింది. కానీ తన ఇంటి దగ్గర తన మీద గొడవకి వచ్చింది ఎవరు? 6 నెలల కింద ఓ వ్యక్తి వల్ల విజయారెడ్డి ఇంటి దగ్గర గొడవ జరిగినట్టు జరుగుతుంది. ఆ గొడవ పెద్దదిగా మారిందా? పెద్దదిగా మారితే ఆ గొడవని పెద్దదిగా చేసింది ఎవరు? ఆ గొడవకి కారణమైన వ్యక్తి ఎవరు? గొడవని పెద్దగా మార్చిన వ్యక్తి ఎవరు? మొత్తానికైతే ఇక్కడే ఆ ట్విస్ట్, ఇక్కడే ఆ మెయిన్ రీజన్. ఆ వ్యక్తి ఎవరు అన్నది తెలుసుకోవాలి. పోలీసులేమో ఇటు ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది, వివరాలు ఏం తెలియపరచట్లేదు. మరో పక్కన మీడియా సంస్థలని కోడైకి వస్తున్నాయి. ఏంటి? డిప్రెషన్ వల్లే తను ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుందని. పోనీ సరే, డిప్రెషన్ వల్లే ఇలాంటి డెసిషన్ తీసుకుంది అనుకుంటే, ఆ డెసిషన్ తీసుకోవడానికి, డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం ఎవరు మరి? కొత్త ఇంటి దగ్గర తను ఆల్రెడీ ఒక ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేసుకుంది. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో కూడా ఉంది. అది జరుగుతుంది ఆల్మోస్ట్. అంటే లైఫ్లో ఎలాంటి ప్లాన్స్ లేవు, ఇలాంటి నిర్ణయం తీసుకోవాలన్న ప్లాన్స్ ఏమీ లేవు. ఇల్లు కట్టుకోవాలంటే 6 నెలల నుంచి, 1 సంవత్సరం నుంచి ముందే ప్లాన్ చేసుకుంటారు. దానికి సంబంధించి ఒక ల్యాండ్ కొనడం, ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి డబ్బులు సమకూర్చుకోవడం, ఎలాంటి ఇంటీరియర్స్ చేసుకోవాలి, ఎన్ని ఫ్లోర్స్ వేసుకోవాలి, ఎంత ఖర్చు వస్తుంది, ఇదంతా ఒక 6 months 1 year ప్లానింగ్. మరి అంత ప్లానింగ్ ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది? 6 నెలల కింద ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసింది ఎవరు? ఒకసారి ఆ కొత్త ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తను ఊహించి ఇలాంటి ఇల్లు ఉండాలని ఏదైతే ఇల్లు కట్టుకోబోతుందో, ఆ ఇంటి దగ్గర స్థానికులు కూడా ఏం చెప్తున్నారు, ఒకసారి ఆ స్థానికుల మాటలు కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. కంపల్సరీ ఉంటేనే, లేకుంటే పిల్లలకు తీసుకుపోయి ఎందుకు అన్ని జాబ్ ఇడిచి పెట్టి పిల్లలకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ చిన్న పిల్లలు కాదు, అంత పిల్లలకు తీసుకుపోయి ఇట్లా పోయేవాడు చూస్తాం కదా మేము. పోయి తీసుకుపోయి జంప్ చేసింది. కనీసం పిల్లలు కూడా అడుగుతలేదు, మమ్మీ ట్రైన్ వస్తుంది కదా అటు ఎందుకు పోతాను అని. వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఆయన కూడా మాట్లాడుతాడు ఫోన్లో. అప్పుడు 1/2 hour మాట్లాడిందంట. ఆయనకు సౌండ్ రాలే. రైల్వే సౌండ్ వస్తుంది కదా, ఆయనకు అంత సౌండ్ రాలే. అయ్యో చెల్లి ఎక్కడ పోతాను, సౌండ్ వస్తుంది కదా రైల్వేది, అట్లా అడగొచ్చు కదా. అది అడగలే. మాకు 10:30కు వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసిందంట. కానీ ఆ టైంకి 10:30కి మరి కూతురు బయటే ఉంది. ఆ విషయంలో ఏం చెప్తారు మీరు? అదే నేనే ఆమె కూడా చెప్తాంది, 1/2 గంట మాట్లాడినా నాకు తెలియదు ఎక్కడ పోతుంది. అగో కార్లో అంతా పెట్టిపోయింది. మీకు బాధ అమ్మ ఏం రాసిండు దానిలో లెటర్లో అమ్మ నాకు బతకడం లైవ్ అవుతలేదు, నేను పోతానా అంటే ఒక నీ మీద కాకుండా ఈ లెటర్ పెట్టి పోతానా చెప్పిండు అంతే. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చాలా, అంటే మీడియా ఛానల్తో కావచ్చు, ఎవరితో మాట్లాడినా ఒక మాట మాట్లాడుతుందమ్మా. ఎంతసేపు ఉన్నా నా ఆస్తులన్నీ నా బిడ్డ పేరు మీదే పెట్టాను. ఇప్పుడు ఆస్తులు కూడా మేము మా మీదికి మార్చుకుందామని అనుకున్నా గానీ మార్చుకోలేని పరిస్థితి అయిపోయింది.
ఆ విషయం కూడా ఆలోచించకుండా ఇలా వెళ్ళిపోయింది, ఇప్పుడు అవి కూడా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది అని ఆస్తుల గురించి మాట్లాడుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఆస్తి గురించి అయితే మాకు తెలియదు, కానీ మీరు ఫస్ట్ అదైతే ఆమెదే చెప్పిండు. మరి వీళ్ళు అన్న మీద చెల్లె మీద ఏం కోపం వచ్చింది, ఏం గొడవ అయితే జరుగుతుంది కంపల్సరీ. మా దాంట్లో అయితే బిడ్డకి ఇయ్యరు, కొడుకుకే ఇస్తారు, కరెక్టే కదా. మరి ఈ మధ్యలో కొంచెం డౌట్ ఉంది. కంపల్సరీ ఆమెకు ఏమైనా బాధ వస్తే పెద్ద స్టెప్ ఎవరు తీసుకోరు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు, తన కొత్త ఇల్లు కట్టుకునే నేబర్స్, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? అసలు గొడవ జరిగే ఉంటుంది కంపల్సరీ. మా దాంట్లో అయితే మేమైతే ఎవరైనా కొడుకుకే ఆస్తులను ఇస్తాం, కానీ బిడ్డ పేరు మీద ఆస్తులు ఎందుకు ఉంటాయి? ఆ ఆస్తుల విషయంలో గొడవ జరిగే ఉంటుంది. బిడ్డ ఇటు విజయారెడ్డి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు కూడా ట్రైన్ల సౌండ్లు వినిపించలేదా అంటూ కూడా ప్రశ్నిస్తుంది. సో మొత్తానికైతే స్థానికులైతే ఖచ్చితంగా ఏదో ఉందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు 6 నెలల కింద విజయారెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది గొడవ చేశారు. ఏ విషయంలో గొడవ చేశారు, ఎందుకు గొడవ జరిగింది, ఆ గొడవ విషయంలో ఇటు విజయారెడ్డి మనస్తాపానికి చెందిందా? ఆ గొడవ జరిగిన తర్వాత ఆ వ్యక్తి ప్రమేయం తన జీవితంలో ఉందా ఇప్పటిదాకా? లేకపోతే ఆ గొడవ గురించి మరో వ్యక్తి ఎవరైనా ఆమెని ప్రేరేపించారా, ఆమెని బాధ పెట్టారా, డిప్రెషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? డిప్రెషన్ అంటూ చాలా మీడియా సంస్థలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ నిజంగా డిప్రెషన్లో ఉంటే పిల్లలు డిప్రెషన్లో లేరు కదా, పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది? పిల్లలు ఎలా కన్విన్స్ అవుతారు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? పోలీసులు మాత్రం ఎక్కడ ఇప్పటిదాకా ఒక నివేదికను మాత్రం ఇవ్వలేదు. పోలీసులు ఎక్కడ తను డిప్రెషన్ వల్ల మానసికంగా ఇబ్బంది పడింది కాబట్టే ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ కూడా 11 రోజుల్లో ఇప్పటిదాకా పోలీసులు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా మీడియా సంస్థలు అయితే అలా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాయి. 6 నెలల కింద ఎవరు గొడవ చేయడానికి వచ్చారు, దే విషయంలో గొడవైంది. ఇంకో పక్కన ఆస్తులన్నీ బిడ్డ పేరు మీద ఎందుకున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బిడ్డ పేరు మీద ఎలా ఉంటాయి, కొడుకు పేరు మీద ఎందుకు ఉండవు? వాళ్ళిద్దరికీ ఏమన్నా విభేదాలు ఉన్నాయా? లేకపోతే ఆ ఇల్లు ఎవరిది? అసలు ఆ ఇల్లు విజయారెడ్డి కట్టుకుంటుందా? విజయారెడ్డి మీద తన పేరు మీద ఉండి ఇటు చిరంజీవి కడుతున్నాడా? దీనిపై కొంత క్లారిటీ అయితే లేదు. సో మొత్తం మీద మరింత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు ఇటు స్థానికులు కొంతమంది ఆ ఇంటి గురించి కొన్ని అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు తన ఇంటి దగ్గర గొడవ జరిగిందా? ఇటు విజయారెడ్డి మీద ఎవరైనా దాడి చేశారా? ఎస్ కళ్యాణ్, ఇప్పుడు ఈ వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే విజయారెడ్డి కేసు అనేది ఇప్పుడు 11వ రోజు కూడా పూర్తి కావస్తుంది. ఈ 11 రోజులైనప్పటికీ కూడా ఈ మిస్టరీ మాత్రం వీడట్లేదనేదే ఇదొక పెద్ద చిక్కుముడి ప్రశ్నగా కూడా మిగిలిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం చూసినట్లయితే కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, ఎట్లయినా సరే వార్తలు కొన్ని మాత్రము ఈ వార్తకి ఒక పులి స్టాప్ పెట్టాలనుకున్నారో ఏ విధంగానో తెలియదు, కానీ తను ఒక డిప్రెషన్కి లోన్ అయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇలాంటి ఘటనకు పాల్పడింది అని చెప్పేసి జీఆర్పీ పోలీసులు వెల్లడిస్తున్నారు అని ఒక వార్తని మాత్రము చెప్పుకొచ్చారు. కానీ అఫీషియల్గా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రెస్ నోటు వాళ్ళు రిలీజ్ చేయలేదు, ఎలాంటి ప్రెస్ మీటు పెట్టలేదు. ఇప్పటికీ కూడా పోలీసులు ఈ కేసు మేము ఛేదించామని ఇంకా చెప్పలేదు. విచారణ కొనసాగిస్తూనే ఉన్నాము, దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఈ కేసు పైన ఒక్క ఆధారం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న చిన్న ఆధారాలు ఇప్పుడే రాబడుతూ ఉన్నాము. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, ప్రతి ఎవిడెన్స్ను మేము పరిశీలిస్తున్నాము, మేము ఎలా ఇస్తాము అలాంటి స్టేట్మెంట్ అని ఓ పక్క పోలీసులు అంటూ ఉన్నారు. అదేవిధంగా తను కొత్తగా కడుతున్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర మాత్రము మనం చూసుకున్నట్లయితే ఇంకో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చిరంజీవితో పాటు ఇద్దరు కలిసి అక్కడ బిల్డర్స్ ఇద్దరు ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 3 నెలల క్రితమే విజయారెడ్డి తల్లికి అతనికి గొడవ అయ్యింది. గొడవ అయినప్పుడు నాకు వద్దు అని చెప్పేసి ఇక్కడ మరి చిరంజీవితో అంటే విజయారెడ్డి అన్నతో తన పార్ట్నర్గా ఉన్నప్పటికీ కూడా ఈ పార్ట్నర్షిప్ నాకు వద్దు అని చెప్పేసి కూడా తను కూడా పక్కకు తొలగిపోయినట్టుగా కూడా తను మనకు చెప్పడం కూడా మనం చూసాము. ఎందుకంటే తనతో ఆడియో కాల్ మాట్లాడడం కూడా జరిగింది, తను క్లియర్గా చెప్పారు. మరి ఏ విషయంలో మీరు పక్కకు జరిగారు అంటే ఎందుకో నాకు అనిపించింది అని అన్నారు. కానీ అక్కడ స్థానికులు ఏమంటున్నారంటే వాళ్ళిద్దరికైతే గొడవ అయింది,
ఆ తర్వాతే వాళ్ళకు 5 లక్షలు కూడా డబ్బులు రిటర్న్ ఇచ్చి తను పక్కకు జరిగిపోయారు, డివైడ్ అయ్యారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓ పక్క. కానీ అక్కడ విజయారెడ్డి గురించి అయితే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న చెంగిచెర్ల ఇంటి దగ్గర మాత్రము స్థానికులు కొంచెం మీడియాతో మాట్లాడడానికి కొద్దిగా భయపడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం మాత్రము 6 నెలల క్రితం, అది ఇప్పుడు కూడా కాదు, 6 నెలల క్రితము తన ఇంట్లో గొడవైంది. కానీ ఎవరితో అయ్యింది ఏంటి అనేది మాకు క్లారిటీ లేదు, కాకుంటే మాకు పెద్దగా సౌండ్ వినబడ్డాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాత్రము ఈ మధ్య అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ అంతా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. కానీ అంటే బయటికి వినిపించలేదు. కానీ 6 నెలల క్రితం జరిగిన దానికి ఇప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకొక విషయము కూడా ఇక్కడ వాళ్ళు ఒక అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నారంటే 6 నెలల క్రితము ఎవరైనా అజ్ఞాత వ్యక్తి వల్ల ఇలాంటి ప్రాబ్లం తనకు కలిగింది అంటే తను ఒకతే డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతుంది కదా. అప్పుడు తన పిల్లల మీద, తన అమ్మ మీద కావచ్చు, అందరి మీద విజయారెడ్డికి బాగా నమ్మకం కదా, తను ప్రేమతో ఉంటారు కదా, పిల్లల్ని కూడా వాళ్ళే పెంచుకున్నారు కాబట్టి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు కదా, పిల్లల్ని వదిలేస్తారు కదా, పిల్లల్ని ఎలా ఒప్పిస్తారు అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకొక విషయం మనం ఆడియో కాల్లోనే విన్నాము, అక్కడ కొత్త హౌస్ దగ్గర కూడా, ఎందుకంటే 24 గంటలు తల్లి తనతో ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా తల్లితో షేర్ చేసుకునే అవకాశం కూతురుకు ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఏదైనా ఇష్యూ జరిగినా, ఎవరి వల్ల ప్రాబ్లం అయినా, అది అజ్ఞాతవాసి కావచ్చు లేకపోతే అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి వల్ల ఇబ్బంది కలిగినా తల్లి ఉంటుంది కాబట్టి తెలిసే ఉంటుంది. కానీ బయటికి చెప్పలేని పరిస్థితి ఏమో అని చెప్పేసి కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలోకి తీసుకుంటే ఇప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు మేము చేపడుతూనే ఉన్నాము. ప్రతి ఒక్కరిని విచారిస్తూ ఉన్నాము. ఇప్పటికి దాదాపు 200 మందిని విచారించాము. ఆ క్లూస్తోనే మేము అన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఘటనలో మాత్రము ఖచ్చితంగా కూడా ఛేదించి తీరుతాము అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా తప్పుడు రాతలు రాయొద్దు, డిప్రెషన్ అని చెప్పేసి మెన్షన్ చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కళ్యాణ్, రైట్. నిర్మల, మీరు ఒక్కసారి అలా లైన్లో ఉండండి. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు డిప్రెషన్లో లేరు అంటూ తన సొంత అన్న ఇటు చిరంజీవి రెడ్డి కూడా అసలు నమ్మట్లేదు. ఇటు చిరంజీవి కూడా చాలా క్లియర్గా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం, నాకేం షేర్ చేయలేదు, ఒకవేళ షేర్ చేసి ఉంటే నేను కాపాడుకునేవాడిని అంటూ ఇటు చిరంజీవి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్కన మనం చూస్తే కనుక ఇటు ఇల్లు కట్టుకుంటుంది, లైఫ్లో అన్ని ప్లాన్స్ యాజ్టీస్గా ఉన్నాయి. జనవరి 28 దాకా కూడా అన్ని ప్లాన్స్ యాజ్టీస్గానే ఉన్నాయి. 28న కూడా తన కూతురిని హాస్టల్లో దింపింది. అదే దానికి నిదర్శనం. 29, 30 ఈ 2 రోజుల్లోనే ఏదో జరిగింది. దానికి ముందు స్థానికులు కూడా ఏం చెప్తున్నారు, ఇంకో పక్కన ఇటు 6 నెలల కింద తన ఇంటి మీదకి దాడి చేయడానికి కొంతమంది వచ్చారంట. ఒక వ్యక్తి ముఖ్య కారణం అంటున్నారు. ఆ వ్యక్తి వల్ల తన పైన దాడి కూడా జరిగింది. మరి ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరు, తన ప్రమేయం ఇప్పటిదాకా ఉందా? వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. నాతో పాటు మీ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో కూడా తెలియపరచవచ్చు. ఇటు 6 నెలల కింద ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసిన వ్యక్తి ఎవరు? ఆ గొడవ అక్కడికే సద్దు మణిగిపోయిందా? ఆ గొడవ కంటిన్యూ చేశారా ఇంకెవరైనా? ఆ విషయానికి సంబంధించి ఇంకెవరైనా తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా? మొత్తానికైతే కారకులు ఎవరు? ఒకవేళ డిప్రెషన్కి వెళ్ళిందనుకుంటే మీడియా కథనాలు, చాలా మీడియా సంస్థలు ఇటు డిప్రెషన్ వల్లే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు మాత్రం మరోపక్క చాలా క్లియర్గా మేము అలాంటి స్టేట్మెంట్ ఎక్కడా ఇవ్వలేదు, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అఫీషియల్గా ఎక్కడ ఎలాంటి ప్రెస్ రిలీజ్ కూడా లేదు, ఎలాంటి ప్రెస్ స్టేట్మెంట్ కూడా లేదు. ఇటు పోలీసులు, రైల్వే పోలీసులు దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పుకొస్తున్నారు. మీడియా ఛానల్, మీడియా సంస్థలు మాత్రం కూడా కూసాయి ఇటు తను డిప్రెషన్ వల్లే ఇలాంటి డెసిషన్ తీసుకుందని. ఒకవేళ డిప్రెషన్ వల్లే అనుకుంటే మరి పిల్లలు డిప్రెషన్లో ఉన్నారా? లేరు కదా. 18 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు, అంత వయసు కలిగిన పిల్లలు డిప్రెషన్లో లేరు. తల్లిని కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది, తల్లి మనసు మార్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇటు తన చిరంజీవి వాళ్ళ పార్ట్నర్ సరిగ్గా 6 నెలల కిందే తనతో పాటు ఉన్న ఆ పార్ట్నరు
ఆ బిజినెస్లోంచి, ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఎందుకు అనంటే రావాల్సిన సమయం వచ్చింది, దానికంటూ కొన్ని కారణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరో పక్కన 6 నెలల కింద ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసిన వ్యక్తి ఎవరు, ఏ విషయం మీద గొడవ చేశారు, ఆ గొడవ జరగడానికి గల కారణం ఏంటి, తన మీద దాడి కూడా జరిగిందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడి తర్వాత తను తీవ్ర మనస్తాపానికి గురైందా విజయారెడ్డి? ఇటు విజయారెడ్డి ఘటన జరిగి ఇవాళటికి 11 రోజుల సమయం అవుతుంది. విజయారెడ్డి మృతికి ఎలాంటి కారణాల గురించి పోలీసులు ప్రస్తుతానికి మాట్లాడలేదు. ఇటు మనతో పాటు అభిప్రాయాలను పంచుకోవడానికి అంబర్పేట నుంచి కిరణ్ మాట్లాడుతున్నారు. ఇటు కిరణ్ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇంటి దగ్గర 6 నెలల కింద ఒక వ్యక్తి వచ్చి గొడవ చేశారు, ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వచ్చి గొడవ చేశారు, అలాగే విజయారెడ్డి పైన దాడి చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. ఇది కారణమై ఉండొచ్చు అనుకుంటున్నారా కిరణ్ గారు? సార్, ప్యూర్లీ ఇది ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతుంది సార్. ఇది నాకు తెలిసి ఇప్పుడు ఈ అమ్మాయి పేరు మీదనే ప్రాపర్టీ ఉందని అంటున్నారు. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ బ్రదరే కానీ ఇంకోరే కానీ సిస్టర్ పేరు మీద బిజినెస్, సిస్టర్ పేరు మీద లోన్స్ తీయడమే కానీ, సిస్టర్ పేరు మీద ప్రాపర్టీ కొనడం కానీ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మేబీ అదే ఇష్యూలో ఏదో అయింది అనిపిస్తుంది సార్. తన చెల్లి పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఇష్యూ అయిందని మీరు అనుకుంటున్నారు, అంతేనా కిరణ్ గారు? అంటే మేబీ ఇప్పుడు ఏ యాక్టివిటీ చేసినా మనీ దగ్గరనే వస్తుందండి ఇదంతా ఇష్యూస్. ఓకే. ఏ యాక్టివిటీ చేసినా మనీ దగ్గర ఉంటుంది. రిలేషన్షిప్ లో ఎట్లే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఇలాంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆయన రియల్ ఎస్టేట్, ఈ పేరు మీద తీసుకొని ప్రాపర్టీ ఫైనాన్స్ తీసుకొని లోన్స్ తీసుకొని, ఇది 1 or 2 lakhs ఇష్యూ కాదు కదా ఇది. ఇప్పుడు ఏది ఉన్నా ఒక్కొక్క ప్రాపర్టీ 80 lakhs ప్లస్ 1 crore ప్లస్ అన్ని లక్షల మాటలు, ఇవన్నీ లక్షలు కోట్ల మాటలు. కాబట్టి ఇలాంటి ట్రాన్సాక్షన్స్ పార్ట్నర్స్, ఒక బిజినెస్ పార్ట్నర్స్ అయితే ఎలాగో మనం బయటపడవచ్చు. ఇది ఇక్కడ అయ్యింది ఎవరికి? మా బ్రదర్ అండ్ సిస్టర్కి ఏమైంది? ఇది ఏదో లాస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ప్రాపర్టీలో ఇలాంటి అయితే ఒకటేసారి పెద్ద దెబ్బ తాకుతుంది. తాకి వీళ్ళు ఇప్పుడు సొంత అన్నయ్య ఏమనగలుగుతుంది, అన్న చెల్లెని ఏమనగలుగుతారు? లాస్ అయిందంటే ఒకటేసారి 1 లక్షల్లో లాస్ అయిందంటే బంధాలు కూడా విడిపోతాయి. అట్లా నాకు తెలిసి అలాంటి ఇష్యూస్ ఏమో చెప్పుకోలేక ఏదో అయ్యింది. ఆ తర్వాత నేను సూసైడ్ చేసుకున్న తర్వాత నా పిల్లలకి ఏమవుతుందని ఆమె అనుకుంది. నా పిల్లల్ని వద్దరు, నా పిల్లలకు బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఇట్ వాజ్ బ్యాడ్ డెసిషన్. రైట్ కిరణ్ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. మొత్తానికైతే ఇటు డబ్బు ముఖ్య కారణమై ఉండొచ్చు, ఇటు తన పేరు మీద లోన్స్ రావడం కానీ, సిబిల్ స్కోర్ ఉండడం కానీ, తను ఒక ఎంప్లాయీ కాబట్టి ఈజీగా లోన్స్ వస్తాయి కాబట్టి, బయట వాళ్ళైతే పార్ట్నర్స్ అయితే వాళ్ళతోని తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళతో ఈ ట్రాన్సాక్షన్స్, ఇటు లావాదేవీలు నడపడం వల్ల దానివల్ల గొడవలు జరిగి ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ నుంచి దూరం వెళ్ళలేని అవకాశం ఉంటుంది కదా అంటూ కిరణ్ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మనతో పాటు మరొక కాలర్ ఇటు ఐశ్వర్య గారు ఉన్నారు బెంగళూరు నుంచి. ఇటు ఐశ్వర్య గారు, మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? 6 నెలల కింద ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి దాడి చేయడం, గొడవ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అంటున్నారు. మరి అది సద్దుమణిగిందా, లేకపోతే ఆ విషయాన్ని ఇంకెవరన్నా లాగి ఇంకా దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. సార్, ఇదంతా చూస్తే నాకేమో వాళ్ళు ఫైనాన్షియల్లీ దే ఆర్ నాట్ ప్రాబ్లమ్ విత్ దట్. ఫైనాన్షియల్ ఇష్యూ కాదంటున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏం లేదు సార్, వాళ్ళకి అసలు అవసరం లేదు కాదు సార్. ఇప్పుడు మా మమ్మీ కూడా దుబాయ్ లో ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 22 years అయింది మమ్మీ అక్కడికి వెళ్ళి. సో అప్పుడు ఏమైతుందంటే మేమంతా వచ్చి అవ్వాళ్ళ ఇంట్లోనే పెరిగింది మేమంతా. అప్పుడు మనకు వచ్చి ఒక 1 year 2 year వచ్చి చాలా బాధపడతాం మేము, మమ్మీ లేదు అనేసి. అయితే మరి మేము థింక్ చేసేటప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, ఓకే మా వల్ల మమ్మీ వెళ్ళింది, మా మంచిదానికి మమ్మీ వెళ్ళింది, మా కోసం పని చేసేదానికి అనేసి మాకు ఒక బోల్డ్నెస్ వచ్చేస్తుంది సార్. అప్పుడు అట్లే వీళ్ళు విజయ మేడం ఎవరు ఉన్నారో వీళ్ళకి వచ్చి అట్లానే ఒక మోటివేషన్ కానీ, ఒక స్ట్రాంగ్ లేడీ, ఒక బోల్డ్ లేడీ అనేసి ఇట్ మ్యాటర్స్ దేర్ యాక్చువల్లీ. సో హియర్ షీ డజంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సార్. నాకు అంత తెలుగు రాదు, సో ఐఎమ్ గోయింగ్ విత్ ఇంగ్లీష్ సార్. ఇస్ ఇట్ ఫైన్ సార్?
నో ఇష్యూస్ ఎస్ కంటిన్యూ ఐశ్వర్య గారు. నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను, చెప్పండి. sir. So here what has happened, sir? Ipudu when we see with that son, with that boy, I think these people, these three people had been spoken inside the car. అంటే ఆ కార్ లోపల ఏమో ఒకటి జరిగింది. ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేదు, ఏ ప్రూఫ్ లేదంటే మోస్ట్లీ షీ వుడ్ హావ్ బీన్ వెల్ ప్రిపేర్డ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ సార్. ముందే వీళ్ళు ఇదంతా ప్రిపేర్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము చనిపోయిన మట్టుగా మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వద్దు, మళ్ళీ వీళ్ళు వెతకేది వద్దు. బికాస్ షీఈ్ అ సివిల్ ఇంజనీర్, సో షీఈ్ వెరీ వెల్ ఇంటెలిజెంట్ లేడీ షీఈ్. సో షీ నోస్ దట్ ఆఫ్టర్ మై డెత్ వాట్ అండ్ ఆల్ వీఆర్ గోనా ఫేస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, మళ్ళీ వీళ్ళంతా ఫ్యామిలీకి వెళ్తారు, మళ్ళీ ఇదంతా వీళ్ళు వెతుకుతారు అనేసి మోస్ట్లీ షీ వుడ్ హావ్ సీన్ మెనీ స్టోరీస్ ఆర్ మెనీ న్యూస్ షీ వుడ్ హావ్ హర్డ్. సో ఫర్ దట్ రీజన్ ఐఎమ్ టెలింగ్ దట్ షీ ఇస్ రియలీ వెరీ వెల్ ప్లాన్ బికాస్ షీ హాస్ ఆల్రెడీ ఫిక్స్ దట్ ఐ నీడ్ టు డై అండ్ ఐ నీడ్ టు డై అండ్ ఆల్సో మై కిడ్స్ షుడ్ నాట్ సఫర్. నేను పోయిన మెట్గా మా పిల్లలు సఫర్ అవ్వకూడదు అనేసి. సో ఐ థింక్ ఇది వచ్చి ఇమ్మీడియట్ తీసుకొని ఉండే ఇది కాదు ఇది. She's already prepared and she already wants to leave this world. అది ఏమంటే she may be triggered with somebody else. ఆఫీస్ లో అందరూ చెప్తా ఉన్నారు she was absolutely good and she was doing a hard working lady and also and so on అన్ని. But still I will tell you that ఇప్పుడు ఎంత మనం బోల్డ్ ఉంటే గానీ మనకు వచ్చి ఒక మనసు అనేది ఒకటి ఉంది సార్. ఆ మనసుని అండర్స్టాండ్ చేయడం, వాళ్ళ హస్బెండ్ కి టైం లేకపోవచ్చు, లేకపోతే మా హస్బెండ్ చెప్తే ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏం అనుకుంటాడో, ఇప్పుడు నేనేమంటానో దాన్ని విల్ హీ టేక్ ఆర్ విల్ హీ అండర్స్టాండ్ మై పెయిన్, నా కష్టం వాళ్ళకి తెలుస్తుందా అనేసి దానికి లేదేమో, వాళ్ళకి లేదేమో ఆ పాయింట్. మమ్మీకి చెప్తే మమ్మీ ఏమంటది, పిల్ల కోసమైనా నువ్వు బతకాలి, నువ్వు ఇటు చేయాలి అటు చేయాలనేసి వాళ్ళు ఇచ్చేసుకుంటారు. నా పెయిన్ ఎవరు అండర్స్టాండ్ చేయరు, నా కష్టం ఎవరు అండర్స్టాండ్ చేసుకోరు. ఇంకా మనం ఎవరికి చెప్పి ఏ యూజ్ లేదు, మనకొద్దు ఈ లైఫ్ అనేసి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఉండాలి సార్. సో ఇది వచ్చి వెల్ ప్రిపేర్డ్, షీఈ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ షీఈ్ ఆల్రెడీ ఫిక్స్ దట్ ఐ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్ అనేసి నాకు అనిపిస్తా ఉంది సార్. దట్ ఈస్ మై పర్సనల్. అది ఇడిస్తే తనకి ఫైనాన్షియల్ ప్రాబ్లము అది ఇది ఏం లేదు సార్. బికాస్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ షీ నోస్ దట్ హౌ షీ హ్యాస్ టు హ్యాండిల్ ద వరల్డ్. ఇక్కడ సడన్ గా సర్టన్ గా ఏమి జరగలేదు. దిస్ ఈస్ ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ అండ్ ఆల్సో సమ్మన్ ఇస్ దేర్ టు ట్రిగర్ హర్. ఎందుకంటే ఆ విజువల్ లో మేము చూసేటప్పుడు సమ్ పర్సన్ ఇస్ అలాంగ్ విత్ హర్. వాళ్ళు ఎవరు అనేసి మనం వెతకాలి. బికాస్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ నుంచి పెట్టుకొని లాస్ట్ దాకా ఈస్ ఫాలోయింగ్ దట్ లేడీ, రైట్? సో దట్ పర్సన్ ఇస్ ఫాలోయింగ్ దట్ లేడీ. ఫస్ట్ మేమేం ఇక్కడ చూడాలంటే ఆ మ్యాన్, వాడు ఎవడు, హూస్ దట్ పర్సన్ హూస్ ఫాలోయింగ్ హర్ అనేసి. ఎందుకంటే సార్ ఇప్పుడు మేము వచ్చి కామన్ గానే ఏమో జరుగుతుంది అనేసి మా సిక్స్త్ సెన్స్ గానీ మాకు తెలిసిపోతుంది, ఓ దిస్ లేడీ షీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అనేసి. అప్పుడు ఆ ప్లాట్ఫారం లో స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఆయన వెళ్తున్నాడంటే మోస్ట్లీ హీ నోస్ దట్ వాట్ షీఈస్ గోయింగ్ టు డూ. ఇప్పుడు మనం నడుచుకొని పోయేది అనుకుని ఇప్పుడు మేము వెల్ డ్రెస్ అయ్యేసి we look very like very posh and look and we are still walking inside that path and some people are noticing that at least one on another, at least that man could be noticed. ఏమైనా ఒకటి చేయొచ్చు కాదు సార్. somebody could have helped her, right? ఇప్పుడు మనం అట్పక్ నడుచుకొని పోయాల్సిన అవసరం లేదే. ఇప్పుడు ట్రాక్ లో మనం ఆ గేట్ వేసినప్పుడు నిలబడితే కూడా కుక్క వస్తా ఉంది, ఒక ఆవు వస్తా ఉంది అంటే కూడా మనం దాన్ని చూసి భయం పడతాము. వి ట్రై టు డూ సంథింగ్ ఫర్ దట్. అచ్చేది కానీ ఏ షూ అనేసి మనం రాయి చేసి కొట్టేది కానీ అదంతా మేము కామన్ గా చేస్తామంటే ఒక హ్యూమన్ బీయింగ్ తను అట్పక్ వెళ్తా ఉందంటే ఐ థింక్ దట్ మ్యాన్ సంథింగ్ ఇస్ వెరీ స్పీషియస్ సార్. మీరు వచ్చి వాళ్ళతోనే మనం ఇది చేసుకోనాలా. Right. I don't think so she has any financial and all sir. ఎందుకంటే she is already prepared with the children. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటది, ఇటు ఉంది ఇట్లుంది ఇటు జరుగుతా ఉంది, మనం ఎవరికోసం బతకాలి, మనతో ఆమెతో ఇల్లుంది, డబ్బు ఉంది, హస్బెండ్ ఇస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్ అండ్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్ సార్? ఐ డోంట్ థింక్ సో ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంతా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చి అడుక్కొని కూడా తినొచ్చు సార్. పిల్లల్ని సాకాలంటే మనం అడుక్కొని కూడా తినొచ్చు. ఆ పరిస్థితి కూడా లేదు కదా తనకి. అదే ఐశ్వర్య గారు, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక 6 నెలల కింద ఇటు తన ఇంటి దగ్గరికి వచ్చి తన ఇంటి మీద తన మీద గొడవ చేశారు, దాడి చేశారు, తన మీద కూడా దాడి చేశారు. ఒక పర్సన్
అలాగే దానికి ఒక పర్సన్ ఒక వివాదం జరిగింది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. ఆ గొడవ తర్వాత దాన్ని ఎవరైనా ప్రొలాంగ్ చేశారా ఏంటి తెలియదు, కానీ మరి వాళ్ళు ఇంకా తన లైఫ్లో కంటిన్యూ అవుతున్నారా, ఆ గొడవ చేసిన వ్యక్తులు ఎవరు అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. బట్ దెర్ ఈజ్ వన్ స్ట్రాంగ్ రీజన్ అన్నదానికి ఇది ప్రూఫ్ అనుకోవచ్చా? 6 months బ్యాక్ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంతమంది గొడవ చేశారన్నది. సార్ గొడవ అనేసి వచ్చి మనం ఇప్పుడు లైఫ్ ఎట్లయిపోతుందంటే, ఇప్పుడు మనం ఇల్లు నుంచి బయట వదలాలంటే కూడా మనకి ఎవరెవరో దొరుకుతారు మనకి గొడవ చేసేదానికి. బట్ దట్ ఈస్ నాట్ ద మేము వచ్చి అదంతా ఫేస్ చేసుకొని రావాలి. ఐ డోంట్ థింక్ సో దిస్ లేడీ హ్యావ్ టేకన్ అంత సీరియస్ గా ఎవరో ఒకడు వచ్చి గొడవ చేసినాడు దాని వల్ల వచ్చి ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని అలా అవసరం లేదు కదా సార్, అంత అవసరం లేదే. ఇప్పుడు చిన్న పిల్లలు మన ఇంట్లో కూడా ఏమైనా జరిగితే చిన్న పిల్లలు కూడా నోటీస్ చేస్తారు. మమ్మీ ఇప్పుడు మన హస్బెండ్ కి ఏమైనా తిడితే కూడా పాపము డాడీ తిట్టొద్దు, డాడీని కొట్టొద్దు అనేసి మన చిన్న పిల్లలు కూడా చెప్తారు. అప్పుడు తన మమ్మీ వచ్చేసి ఇంత పెద్ద డిసిషన్ చేసుకుంటుందంటే ఇక్కడ ఆ విజువల్ లో మనకేం చూస్తా ఉన్నామంటే, ఆ పాప వచ్చేసి షీఈ్ ఆల్సో ప్రిపేర్డ్. ఓకే మమ్మీ ఏం చెప్తుందో అది మనం చెయ్యాలనేసి షీఈ్ ఆల్రెడీ షీఈ్ ప్రిపేర్డ్ విత్ దట్. Papudi, I mean, what I'm trying to tell is that daughter, she's there, right? She's not giving any action. She's not even pulling her mother. She's not even looking aside of her mother. She's she's prepared. She's prepared with her mother. Okay, మా మమ్మీ ఏం చెప్తుందో అది చేస్తామని. బట్ మనం వచ్చి సన్ కార్డ్ చూడాలంటే వాడేమో చెప్పేకి ట్రై చేస్తా ఉన్నాడు, వాళ్ళు వచ్చి ఆపుతా ఉన్నారు. హూ హర్ మదర్ ఇస్ సెయింగ్ షీఈ్ లైక్ నో దిస్ వి ఆర్ గోనా డూ, వీ హ్యావ్ టు డూ అని. సో ఎవడో వచ్చి గొడవ చేసిన వాళ్ళంతా వచ్చి ఇంత ప్రిటెండ్ చేసి ఎవరు ఇట్లా చేయరు సార్. అట్లా చేయాల్సిన అవసరం ఉంటే తను పోలీస్ కార్డ్ పోవచ్చు, తను కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళపైన ఏముందో లీగల్ యాక్షన్ తీసుకొని వచ్చు వాళ్ళు. కానీ హస్బెండ్ తో కానీ షేర్ చేయొచ్చు సంథింగ్. బట్ షీ లిటరలీ హావ్ నాట్ టేకన్ అ హస్బెండ్ ఇన్ అ ఛాన్స్ అట్ ఆల్. వాళ్ళ హస్బెండ్ చెప్తా ఉండే చూస్తే నాకు ఏమి తెలీదు, నార్మలీ షీస్ ఫైన్. సార్ నేను ఒకటి చెప్తా, ఈ ఇన్సిడెంట్ లో నేను ఒకటి చెప్తాను సార్. నిజంగా తను వచ్చి సివిల్ ఇంజనీర్ అండ్ ఆయన వచ్చేసి అబ్రాడ్ లో పని చేస్తా ఉన్నాడు, ఫైన్. ఇప్పుడు మనం 22 years అయింది మన మమ్మీ అబ్రాడ్ కి పోయి. ఇప్పుడు మాకంతా ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన మెట్క మన మమ్మీ వచ్చేసినారు. వాళ్ళు వచ్చిన మెట్క మాకంతా పెళ్లి చేసి వి ఆల్ ఆర్ లివింగ్ విత్ అ ఫ్యామిలీ నౌ. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ సార్, నిజంగా 22 years లో మనం ఎంత బాధపడినారంటే ఆ కష్టం మాకు మాత్రం అంతే తెలుసు. చూసే వాళ్ళకి వాళ్ళ మమ్మీ బాగా సంపాదిస్తా ఉంది, వాళ్ళ మమ్మీ వీళ్ళ కోసం అంతా చేస్తా ఉంది, అదంతా అప్పాటి సార్. మాకు కావాల్సినది ఏమి, ఆ లవ్ కావాలా, కేర్ కావాలా, ఆ ఇంటెన్షన్ కావాలా. ఇంటికి వెళ్ళిన మెట్టే మమ్మీ డాడీ అనేసి పిలుస్తాం కదా, ఆ ఒక హ్యాపీనెస్ నుంచి మనం ఎక్కడ కొనేకి అయ్యలేదు సార్. ఎప్పుడు తన వైఫ్ మాకు నుంచి కొంచెం దూరం ఉందో, ఈ హ్యాస్ టు డ్రాప్ హిస్ ద జాబ్, అక్కడ ఇడిచిపెట్టేసి వచ్చి తన పిల్లలతో తన భార్యతో ఆయన లైఫ్ చేయాల్సింది అనేసి నా ఒక్క ఇది సార్, అంతే. ఐ డోంట్ థింక్ సో సార్. ఇప్పుడు ఎవరో వచ్చి దానిపైన ఫైట్ చేస్తున్నారంటే షీఈ్ అ బోల్డ్ ఎనఫ్, షీఈ్ అ సివిల్ ఇంజనీర్, షీ నోస్ దట్ షీ వుడ్ హావ్ రెడ్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ షీఈ్ అ టీమ్ లీడర్ too. Even I had worked in car showroom as a sales executive. I have faced many problems. I have faced many men. అందరూ ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీస్ లో ఉంటారు సార్. ఎంత మనకి ప్రెషర్ ఉంటుంది అంటే సీరియస్ గా మనం అస్సలు దాని గురించి మనం థింక్ కూడా చేసుకోలేము. అంతా ప్రెషర్ ఉంటుంది. మనకి ఫ్యామిలీకి ఇచ్చే టైం ఉండదు. ఆమె 24/7 మనకి కాల్స్ వస్తా ఉంటాయి. మనం ఏమైనా ఒక్క కాల్ పిక్ చేయకపోతే మన రివ్యూస్ లో మన పేరు మీద వాళ్ళు చాలా డిమాండ్ చేసి దిస్ లేడీ ఈజ్ వెరీ క్రూవెల్, షీ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్, షీ డజంట్ ఆన్సర్ ద కాల్స్, ఇట్లన్నీ రివ్యూస్ వస్తా ఉంటాయి సార్. అవంతా మనం చూసుకొని అదంతా వాట్ టు సే, వీ హ్యావ్ టు జస్ట్ లెఫ్ట్ ఇట్ బ్యాక్ సార్. మన ఫ్యామిలీ లైఫ్ ఏముందో చూసుకొని పోవాలా, అంతే సార్ లైఫ్. రైట్ ఐశ్వర్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఐశ్వర్య గారు కూడా వాళ్ళ తల్లి కూడా ఇటు అబ్రాడ్కి దుబాయ్కి వెళ్ళి వాళ్ళ తల్లి, ఇప్పుడు మనకు కాల్ చేసిన ఐశ్వర్య గారు వాళ్ళ తల్లి కూడా దుబాయ్లోనే ఉంది. దాదాపు వెనక్కి వచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు చేశారని చెప్తుంది. కానీ నేను నా తల్లిని చాలా మిస్ అయ్యాను, ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇటు తల్లిదండ్రులతో ఆ స్పెండ్ చేసే టైంని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము, డబ్బు ఉంది కానీ
తల్లిదండ్రుల ప్రేమని కొనలేము అంటూ ఇటు ఐశ్వర్య గారు కూడా రిలేట్ చేసుకుంటున్నారు. ఇటు పిల్లల నుంచి రిలేట్ చేసుకుంటున్నారు. ఇటు విజయారెడ్డి పిల్లల విషయాన్ని రిలేట్ చేసుకొని తండ్రిగా ఉన్న సురేందర్ రెడ్డి తన ఉద్యోగాన్ని వదిలి తన ఫ్యామిలీతో వచ్చి ఉండాల్సింది. ఒకవేళ నిజంగా విజయారెడ్డి మానసికంగా ఇబ్బంది పడి ఉంటే, లేకపోతే కొంత ఒంటరితనాన్ని కనుక ఆయన అనిపించుంటే ఒంటరితనంగా ఉంటున్నానని తన భర్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి ఉండాల్సిందంటూ ఇటు ఐశ్వర్య చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే సొసైటీలో తను ఎంతో ప్రెషర్స్ని ఇటు వర్క్ చేస్తుంది టీమ్ లీడర్గా కాబట్టి ఎంతో మందిని ఫేస్ చేస్తూ ఉంటుంది. అవన్నీ పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఆర్థిక విషయాలు అయితే కాకపోయి ఉండొచ్చు అంటూ ఇటు ఐశ్వర్య చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మరి ఈ విషయానికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు విజయారెడ్డిని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని ఆర్టీవీకి సంబంధించిన పోల్లో కూడా ఇటు చాలామంది పాల్గొంటున్నారు. ఇటు పాల్గొని అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఆర్టీవీకి సంబంధించిన పోల్లో పాల్గొనండి. అలాగే కొన్ని కామెంట్స్ మనం చూస్తే విజయారెడ్డి కేసుని సిబిఐకి అప్పగించాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ ఇటు రణస్థలి కామెంట్ చేశారు. విజయారెడ్డి కేసుని సిబిఐకి అప్పగించాలి, దీంట్లో నిజాలు ఇంకా బయటికి రావట్లేదంటూ ఇటు రణస్థలి ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, వీ టూ వాంట్ జస్టిస్ ఫర్ విజయారెడ్డి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ ద ఫ్యాక్ట్స్. ఇప్పటికీ మేము ఈ ఇష్యూని కంటిన్యూ చేస్తున్న రీజన్ అదే. ఎగ్జాక్ట్లీ, వీ వాంట్ జస్టిస్ ఫర్ విజయారెడ్డి అండ్ హర్ కిడ్స్. పిల్లల కోసం అలాగే విజయారెడ్డి కోసం మేము కూడా ఫైట్ చేస్తున్నాం. ఎస్, మరికొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు యశస్విని కామెంట్ చేస్తున్నారు. విజయ్ గారు పెళ్ళైనప్పటి నుండి ఒంటరిగా ఉంటున్నారు. దుబాయ్లోనే జాబ్ కాబట్టి తనకి అది పెద్ద ప్రాబ్లం కాదు, భర్త దుబాయ్. సో ముందు నుంచి కూడా ఒంటరిగా ఉంటున్నారు కదా, సడన్గా డిప్రెషన్ ఎలా వస్తుంది అన్న పాయింట్ని ఇటు యశస్విని గారు కామెంట్ చేస్తున్నారు చాలా క్లియర్గా. ఎస్, ఎగ్జాక్ట్లీ, పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒంటరిగానే ఉంటున్నారు. ఇప్పుడు సడన్గా డిప్రెషన్ రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సడన్గా డిప్రెషన్ ఏంటి అంటూ ఇటు యశస్విని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. మీరెవరైనా ఇలానే అనుకుంటే కనుక, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోవచ్చు. సో మరికొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు రణస్థలి, జస్టిస్ ఫర్ విజయారెడ్డి ఫ్యామిలీ, మరొకసారి కామెంట్ చేశారు ఇటు రణస్థలి గారు, జస్టిస్ ఫర్ విజయారెడ్డి ఫ్యామిలీ అంటూ. అలాగే మరొక కామెంట్ మనం చూస్తే విజయ సారథి, దెర్ ఈస్ నో డిప్రెషన్, దర్ ఈజ్ స్ట్రాంగ్ రీజన్. అసలు డిప్రెషన్ అనేది లేదు అంటూ ఇటు ప్రజలు కూడా నమ్మట్లేదు. ఇటు ప్రజలు కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందని నమ్ముతున్నారు. ఇటు తన అన్న చిరంజీవి కూడా, నా చెల్లి ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్, ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది నాతో, మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం, ఏమున్నా నాకు షేర్ చేస్తుంది, ఒకవేళ నాకు షేర్ చేస్తుంటే నేను కాపాడుకునేవాడిని అంటూ ఇటు చిరంజీవి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు ఫ్యామిలీ మెంబర్స్, ఇటు భర్త సురేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పారు. మరి అంత స్ట్రాంగ్ పర్సన్ని మానసికంగా వేధించిన విషయం ఏంటి? లేకపోతే మానసికంగా వేధించిన మనిషి ఎవరు? వాళ్ళని ఎందుకు ముందుకు తీసుకురావట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? డిప్రెషన్ అని ఊరికే ఎందుకు కొట్టిపడేస్తున్నాయి మీడియా సంస్థలు? ఈ మీడియా సంస్థలు కొట్టిపడేయడానికి అసలు కారణాలేంటి? అసలు ప్రూఫ్ ఏంటి? దానికి సంబంధించి అసలు ఒకసారి చూస్తే ఇటు పోలీసులు మరో పక్కన ఎలాంటి ప్రూఫ్లు లేవు, మేము ఎలాంటి ప్రెస్ రిలీజ్ చేయలేదు, ఇటు డిప్రెషన్కి సంబంధించి కారణాలంటూ మేము ఎక్కడా వ్యక్తపరచలేదు అంటూ ఇటు రైల్వే పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఆఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా రైల్వే పోలీసులు విడుదల చేయలేదు. అలాంటి తరుణంలో డిప్రెషన్ అని ఎలా చెప్పగలుగుతారు? మరొకరు యశస్విని మరొకసారి కామెంట్ చేశారు. ఇటు విజయ్ గారి పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది ఇవ్వాలని తపన పడే ఒక తల్లిగానే ఉంటుంది, కానీ తన పర్సనల్ లైఫ్లో కూడా తను ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఉంటుంది. సాక్రిఫైసెస్ చేస్తూనే ఆ లైఫ్ని లీడ్ చేస్తుంది కదా. తన పిల్లల ఫ్యూచర్కి ఏదో రిస్క్లో పడింది కాబట్టే తన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అంటూ ఇటు యశస్విని గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు శ్రీనివాస్ అమ్మ చుండూరు కామెంట్ చేశారు. ఇటు ఇంట్లో వాళ్ళే బాధలు పడుతుందేమో, ఇంట్లో వాళ్ళ వల్లే బాధలు పడుతుందేమో అంటూ మరొకరు కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇటు విజయారెడ్డి కేసు సంబంధించి ఇవాళటికి 11 రోజులైనా కూడా ఇంకా దాని మీద ఎందుకు క్లారిటీ రావట్లేదు? మరో పక్కన ఇటు 6 నెలల కింద తన ఇంటి దగ్గరకు వచ్చి తన మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు? తన ఫ్యామిలీ మెంబర్స్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ దాడి చేసిన వ్యక్తికి విజయారెడ్డికి ఏంటి సంబంధం? ఆ దాడి తర్వాత
అదేనా ముఖ్య కారణం తను ఈ డెసిషన్ తీసుకోవడానికి? లేకపోతే ఆ దాడి గురించి తర్వాత ఎవరైనా ఇంకా ఆ విషయాన్ని నొక్కిపెట్టి ఆ విషయాన్ని ఇంకా ప్రొలాంగ్ చేశారా ఎవరైనా? వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మరో పక్కన ఇటు చిరంజీవికి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్స్ బిజినెస్ నుంచి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? వీటన్నిటిపైన క్లారిటీ రావట్లేదు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచొచ్చు.